వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఆ ఇద్దరిలో ఆ పోస్టు దక్కేదెవరికి? ఆ ఇద్దరి మధ్య పోటీ లేకపోయినా కీలక పదవి ఎవరిని వరిస్తుంది? ఇప్పుడిదే ప్రతిపక్ష బీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తిని రేపుతోందట. అవును, అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి ఎవరికి కట్టబెడతారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతూ వస్తోంది. కేసీఆర్ తర్వాత పార్టీలో నెంబర్ 2గా కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు. మరి ఆ ఇద్దరిలో బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేతగా ఎవరిని నియమిస్తారన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. పార్టీ అధినేత కేసీఆర్ ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? పార్టీని ముందుండి నడిపించే ఆ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎవరు? వాచ్ ది స్టోరీ. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ పై సస్పెన్స్. ఏడాదిన్నర పూర్తయిన డిప్యూటీ లీడర్ ను నియమించని కేసీఆర్. బీఆర్ఎస్ లో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కోసం కేటీఆర్, హరీష్ పోటీ. గులాబీ పార్టీలో పదవుల కేటాయింపుపై పార్టీ అధినేత కేసీఆర్ ఆచితూచి అడుగులు వేస్తున్నారట. బీఆర్ఎస్ ఎల్పీ ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఉన్నారు. అయితే సార్వత్రిక ఎన్నికలు పూర్తయి ఏడాదిన్నర దాటినా ఇప్పటి వరకు శాసనసభలో బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ను మాత్రం నియమించలేదు. శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎంపికను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తున్నారు గులాబీ బాస్ కేసీఆర్. దీంతో అసెంబ్లీ సమావేశాల్లో ఆయా అంశాలను బట్టి సాధ్యమైనంత వరకు కేటీఆర్, హరీష్ రావు మాట్లాడుతూ వస్తున్నారు. కానీ ఇప్పుడు పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా మరోసారి బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ పదవిపై పార్టీ ఎమ్మెల్యేల్లో చర్చ మొదలైందని సమాచారం. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరగనున్న పార్టీ రజతోత్సవ సభల్లోనైనా ఈ క్లారిటీ వస్తుందా అని గులాబీ నేతలు ఎదురుచూస్తున్నారట. శాసనసభలో ప్రతిపక్షానికి ఫ్లోర్ లీడర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవులు ఉంటాయి. ఇప్పటికే అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎల్పీ నాయకుడిగా కేసీఆర్ ఉన్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలస వెళ్లిన అరికెపూడి గాంధీకిచ్చారు. దీంతో మిగిలిన బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి ఎవరికిస్తారు అన్నదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి రెగ్యులర్ గా రావడం లేదు కాబట్టి ఆయన లేనప్పుడు ఆ బాధ్యతలను డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తీసుకుంటారు. అప్పుడు బీఆర్ఎస్ తరపున అసెంబ్లీలో మాట్లాడేందుకు ఎక్కువ సమయం లభిస్తుంది. అసెంబ్లీలో 2 డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోస్టులను నియమించుకునే అవకాశం ఉండడంతో పార్టీ తరపున 2 డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను నియమిస్తామని గత బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ చెప్పారు. దీంతో ఆ 2 పదవులు ఎవరికి దక్కుతాయన్న చర్చ గులాబీ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీలో అధినేత కేసీఆర్ తర్వాత నెంబర్ 2గా ఉన్న ఇద్దరు నేతలు కేటీఆర్, హరీష్ రావులలో ఒకరికి అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి దక్కవచ్చన్న టాక్ పార్టీ వర్గాల్లో ఒకవైపు వినిపిస్తూ ఉంటే, మరోవైపు 2 డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులను వీళ్ళిద్దరికీ ఇవ్వొచ్చన్న చర్చ సైతం పార్టీలో జరుగుతోందట. అయితే ఇలా చేస్తే అసెంబ్లీలో కీలక పదవులన్నీ కేసీఆర్ తన కుటుంబానికే కేటాయించుకున్నారన్న విమర్శలు సైతం వెల్లువెత్తే అవకాశం ఉందని కేసీఆర్ సహా పార్టీ ఉన్నత వర్గాలు అంచనా వేస్తున్నాయట. పెత్తనం మొత్తం ఒక కుటుంబం చేతిలోనే ఉన్నాయి అనే ఆరోపణలకు చెక్ పెట్టాలంటే కేటీఆర్, హరీష్ రావు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి మాత్రమే శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి ఇచ్చి మరో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవిని సీనియర్ ఎమ్మెల్యేకు కట్టబెట్టే ఛాన్స్ ఉందన్న చర్చ సైతం పార్టీ వర్గాల్లో వినిపిస్తోందట. మరి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కోసం సబితా ఇంద్రారెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితర పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నారట. అయితే కేటీఆర్, హరీష్ రావు ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య పోటీ తీవ్రంగా ఉండడంతో ఎవరికి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవిని కట్టబెట్టాలి అన్నదానిపై గులాబీ బాస్ కేసీఆర్ మల్లగుల్లాలు పడుతున్నారట. ఎన్నికలు పూర్తయి ఏడాదిన్నర గడుస్తున్నప్పటికీ గులాబీ బాస్ కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారట. కేటీఆర్, హరీష్ రావు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి ఇస్తే మరొకరి నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందో అని కేసీఆర్ తెగ ఆలోచిస్తున్నారట. అయితే ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న బహిరంగ సభలోనైనా దీనిపై ఓ క్లారిటీ వస్తుందో లేదో అనేది చూడాలి.